ఏంటి అల్లుడు గారికి యాక్సిడెంటా? పక్కన ఎవరైనా ఉన్నారా లేదా? తమ్ముడు, ఇది హాస్పిటల్, అరవకూడదు. మా లోకల్లో ఇంతమంది పాపి శతాలు ఉన్నారు. బాగుండేది. బాబాయ్, హాస్పిటల్ అంటే శాంతి నివాసం, ప్రశాంత కుటీరం. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లవి మాట్లాడరా అర్థం కావట్లేదు. బాబాయ్, హాస్పిటల్లో సౌండ్ పొల్యూషన్. బావగారు ఏం పర్లేదు కదా? పర్లేదు బావగారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా. డాక్టర్ గారు, బాబు పరిస్థితి ఏంటి? చాలా థ్యాంక్స్ అండి. దొరబాబుకి ఏమన్నాడు బాబు గారు? పడిపోతాను రా. దొరబాబు కాలు లిగ్మెంట్ స్ట్రెయిన్ అయింది. దొరబాబుకి లిగ్మెంట్ స్ట్రెయిన్ అయిందంట. మీరు ఇలా సౌండ్ చేశారంటే, మీరు ఇలా గోల్ చేశారంటే బాగవడానికి నెల పైన పడుతుంది. ఇంకో నెల టైం పడుతుందంట. నువ్వే పెద్ద సౌండ్ పొల్యూషన్. అదండి బావగారు, ఆడికి పూర్తిగా నయం అవడానికి ఒక 4 రోజులు పడుతుందంట. పంతులు గారు నువ్వేం కంగారు పడకమ్మా, 4 రోజుల్లో సరిపోతున్నాను. ముందు వెళ్ళు. చూడమ్మా, 10 నిమిషాలు బాబు దగ్గర ఉండగలవా? ఏం బాగారు, పర్లేదు కదా? ఎంత మాట బాబు. అమ్మా, బాబుని చూసుకో. రేయ్ పదండి. మహారాజు యోగంలో పుట్టాడు నా మనవడు. ఎన్ని మొరటి పనులు చేసినా ఏనాడు చిన్న దెబ్బ కూడా తగలేదు. అలాంటిది పెళ్ళి అనుకోగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఆ పిల్ల జాతకంలో ఏ దోషం ఉందో, ఏ అనర్థం ఉందో. పిచ్చిదండి. ఎరా, నువ్వు ఎన్ని సూదులు పడుస్తావో, ఎన్ని గులుకోజులు ఎక్కిస్తావో నాకు తెలవదురా. వాడు 4 రోజుల లోపల టింగు రంగం అంటే ఇంటికి రావాలి. అనుకున్న ప్రకారం మా బాగారాం అయితే పెళ్లి జరగాలి. లేకపోతే నేను నా మంచం మీద పడుకోబెట్టేస్తాను. అంతెందుకు బాబాయ్, నేనే స్వయంగా సిటీ కొత్త గట్టిగా మాట్లాడరా, అర్థం కావట్లేదు. సౌండ్ పొల్యూషన్ కదా, దొరబాబుకి పూర్తిగా నయమయ్యే వరకు మీరెవరు ఈ చుట్టుపక్కలకి రాకుండా. ఓహో, దొరబాబు పూర్తిగా నయమయ్యేంతవరకు మేము ఎవరు చుట్టుపక్కల రాకూడదు. నా దొరబాబును వదిలేను, ఉండలేను. గుండెకాయలు కిడ్నీలు అమ్మేసుకుంటాడా? ఎరా, నీ సౌండ్ కొట్టన్నా ఇది హాస్పిటల్లో సౌండ్ అయి చేయకూడదట. ఒరేయ్, దొరబాబు గారికి పూర్తిగా నయమయ్యేంత వరకు మేము ఎవరు రాకూడదు, అంతే కదా? సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. అంత నా వల్లే కదా. సూసైడ్ అటెంప్టా? కూర్చోండి. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓరి బాబోయ్. ఇప్పుడు చెప్పండి. అంటే దెబ్బలేం తగ్గలేదండి. మరి యాక్సిడెంట్? లారీ మీదకి వచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందంటే అండి, అప్పుడు వచ్చిందండి ఐడియా. ఈ డాక్టర్ గారు వరుసగా అన్నయ్యండి. ఆడిని మేనేజ్ చేసి ఇదంతా సెట్ చేశానండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. 6 నెలల దాకా సెట్ అవ్వని చెప్పిస్తే మనోళ్ళు కంగారు పడిపోయి పెళ్లి ఆపేస్తారనుకున్నానండి. కానీ సౌండ్ పొల్యూషన్ అదవా కన్ఫ్యూజ్ అయిపోయి 1 నెలని కమిట్ అయిపోయాడు సచ్చినోడు. బ్రహ్మాండమైన ప్లాన్ అండి. ఫోన్లేండి, 1 నెల దొరికింది కదా, బోల్డ్ ప్లాన్ లేయచ్చు. పోనీ ఒకసారి వెళ్ళి ఆ కిషోర్ని కలిసి మాట్లాడినా? ఆ గురించి నాతో మాట్లాడొద్దు. వాడికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇప్పుడు. ఐ హేట్ హిమ్ అండ్ ఐ వాంట్ టు కిల్ హిమ్. నిన్న మహాలక్ష్మిది కాదు, ఫోన్ ఆఫ్ చేసిందేంటి? వేరే మ్యాన్ ఎక్కడికి వెళ్ళింది? కిషోర్ అంటే మీరేనా?
పోలీసా? అబ్బాయి కాదండి. యా వాట్ ఎవడు నువ్వు मेरे को क्यों मारा बे अबे आगु बे दिल्ली लेना कैसा रुक बे 2 मिनट्स కొట్టుకుందాం ఓకేనా ఎవడరా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు ఇదేంటి పెళ్ళికి ఇలా పిలుస్తావా ఎవరం ఇది మాకు సారీ మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకున్నావా మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటావా మహాలక్ష్మి చేసుకుంటా నీకేంటో కోపం నాలవని పెళ్లి చేసుకుంటా నా కోపం అడుగుతా రావులే నీలో పూర్వపు మోసం చేసి వదిలేస్తావు కదా ఒకసారి అది వదిలి నేను మహాలక్ష్మిని మోసం చేయడం ఏంటి? ఏం డ్రామాలు ఆడుతున్నావురా? అంత మంచి అమ్మాయిని మందు తాగిచ్చి మోసం చేసి పెళ్లి చేసుకోవాలంటావా? నేను ఎక్కడ మనం పెళ్లి చేసుకుంటాంగా. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. పెళ్ళేంటి? అప్పటి నా మైండ్ సెట్కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని పెళ్ళి గిళ్ళి అని టెన్షన్ పెట్టదు. పిచ్చి బుచ్చి నమ్మేసిందా? ఇంకా యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ కదా దూల నోటి దూల షాక్ ఇద్దాం సరదాగా కాసేపు ఏడిపిద్దాం అలా చెప్పాను. ఏంటి ఆ మాత్రం దానికి నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటా? మళ్ళీ ఇళ్ళ ఎక్కడ పోయా? నేను ఎక్కడికి వెళ్ళాను? అసలు విషయం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వెళ్ళాను. ఊరు వెళ్ళిపోయిందా? అవును. నా మీద కోపంతో అలా చెప్పని చెప్పుంటది. ఒకసారి లే తమ్ముడు, నిజంగానే ఊరెళ్ళింది. అన్నయ్య లోపలే ఉందా తెలుసు, ఒకసారి పొద్దున్నే నా మీద ఒట్టు. భారతీయుల్లో పెద కమల్ హాసన్ లాంటి నన్నే లంచగొండిని చేస్తావరా బరోడా బద్మాష్. ఎక్స్క్యూజ్ మీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈయన అప్పుడే మర్చిపోయావా? నిమిషాల మీద బయటికి వెళ్ళిపోయి లెవెల్ అమ్మ మంది. ప్రెస్ అమ్మా, ఇక్కడ ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతారు. కాదు కూడదని ఇల్లీగల్ గా హెరాస్మెంట్ చేసావు అనుకో నీ ఐపీసీ 500 పరువు నష్టం, 509 బూతులు తిట్టడం, 324 కొల్లబొడి చేయటం, 307 అటెంప్ట్ టు మర్డర్. ఇవన్నీ ప్రూవ్ అయిపోయి డిపార్ట్మెంట్ యాక్షన్ లో సస్పెండ్ అయిపోయారు అనుకో. మీరందరూ కలిసి రైల్వే స్టేషన్ లో చక్క భజన చేసుకోవాలి తెలుసా? ఇదంతా ఎఫ్ఐఆర్ రాసి రికార్డుల్లోకి వెళితేనే నాన్న. నీకు రూల్స్ మాత్రమే తెలుసు, మాకు బ్రేక్ చెయ్యటం కూడా తెలుసు. అంటే ఏంటమ్మా? నాకెందుకో నేను నమ్మబుద్ధి వేయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనయా. పిల్లి కళ్ళు ఉన్నంత మాత్రాన అవకాశాన్ని బట్టి గోడలు దూకేస్తానో చెప్పు. నువ్వు ఇలాంటి బ్యాంగ్ ఇచ్చావేంట్రా బాబు? నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనియా ప్లీజ్ అనియా మహాలక్ష్మితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. అనియా మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అని అనియా తెలియక తప్పైపోయింది. అనియా ప్లీజ్ అనియా నా మీద కోపంతో నీతో పెళ్లి కొప్పుకొని ఉంటుంది. అనియా ప్లీజ్ అనియా మహాలక్ష్మి నన్ను వేరు చేద్దాని. మహాలక్ష్మి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నయ్య. అయ్యి బాబాయ్ దుకాణం కట్టేట్రా. అయ్యి బాబాయ్ బాగా ఏంటి ఎలా వచ్చారు? నేనే వచ్చాను కదా. నమస్కారం. హాస్పిటల్లో మీరు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు లేదు అత్తయ్య గారు. అందుకనే పాపజాతకం మళ్ళీ ఇంకోసారి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరన్నట్టు మా దురదృష్టం కొద్దీ మా పాపజాతకం బాగాలేకపోతే ఈ పెళ్లి ఆపేయండి. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదగుండగా రాసేయగలం.
ప్రతి దానికి తైక్కుమంట బయలుదేరుతుంది కృష్ణరావు అంటే ఇంట్లో కూర్చోకుండా. అసలు మన కోడల పిల్ల జాతకం బాగుండబట్టే నీ మనవడు బతికి బయటపడ్డాడే. లేకపోతే ఇదిగో ఆ లారీ కింద పడి నుజ్జు అయిపోయాడేమో, ఆ లారీ కింద పడి తలకాయ బదలేసిపోయేదేమో, ఆ లారీ కింద పడి ఎముకలు ఇరిగిపోయేమో, ఏకంగా పోయేవాడేమో. అత్తయ్య గారు చెప్పినట్టు పాప జాతకాన్ని మీ అత్తయ్య గారి జాతకమే బాగుంటే మా బాబు చెప్ప పెట్టుకుంటే టబా కట్టేసేవాడ, నేను ఇలా తయారయ్యేవాడినా. యారా నోర్మై నోరు తెరిసావంటే దప్పలు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను. ఏమనుకుంటున్నావు? మాట్లాడు తేజ, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. ఏడ పెత్తనం బోడి పెత్తనం మనకొద్దు. ఇదిగో ఈసారి మీ చేతులతోనే మీరే ముహూర్తం పెట్టించండి. కాదు బాబు గారు, పాప జాతకాన్ని మా కోడల పిల్ల బంగారు కొండ. ఆ బంగారం మా ఇంటికి రావాలి, మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి. నేను చెప్పేది ఇదిగో బాగారు, నా మాటని మా అమ్మ నన్ను క్షమించండి. మా అమ్మ నన్ను క్షమించండి. బాబు అల్లుడు గారు. అబ్బా సూపర్ యాక్టింగ్ అనే. చాలా గుంపు ఉంది అక్కడ. మామ గారు ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తామంటే చంపేస్తాను. అదేట్రా అప్పుడే హాస్పిటల్ కదా. ఈడెవడు? కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్. అవును, ఈ కాళ్ళు కిళ్ళు ఇవన్నీ జాయిన్. ఓహో, రంగారావు గారు. రంగారావు గారు మా నాన్న. మా అమ్మ అమ్మగారు బాగున్నారా? మా నాయన నాయనమ్మ. మా నాయన మంచోళ్ళగా ఉన్నాడు. డాక్టర్లు ఇప్పుడు మా దొరబాబు గారు 2-3 నెలలు నడిచేస్తాడంటావా? 2-3 నెలల 2 వారాల్లో జంపింగ్ చేయించేస్తాడు. 2 వారాలే? అవును డాడీ. అంటే ఎవరు లేని అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్యలాగా, మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ లాగా. నీకు ఎవరు లేపాటు పెట్టి నాకు దొరబాబు ఎంత నువ్వు అంతే. నీకు కూడా థ్యాంక్స్ రా. ఏమైందిరా దానికి? కోడి కంపలో సిక్కడిందండి, తోలుడితే పసుపు రత్తానండి. ఓసే మధ్యాహ్నం మందులు వేసేద్దాం. అరే కోసేడు ఉంది డాడీ, రెస్ట్ ఇస్తే నయమైపోద్ది కదా. రెస్ట్ పడుకోబెట్టేద్దాం. అయ్యో అరే ఇటీవా ఎక్కడికి? కోడి కోడలేదు గీలేదు లోపల పద. పద. పదమా. బాబా కిషోర్ కా జాదు. ఏంటి చంపేసావా? లేపేమంటారా? మళ్ళీ లేపెట్టివే సూతారేటి లేమ్మా. బాబా ఈ సామాన్యుడు కాదే. ఇది బాబులు మా ముసలిదాన్ని కూడా ఇలా బుడకబెట్టేస్తావేటి? అయ్య బాబాయ్ బామ్మగారు నా తప్పండి. బామ్మగారు నాకు ఆకలేస్తుందండి. అయ్యి బాబు, అరే నిన్ను మెల్లగా దువ్వేసి మన ముసలిదాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పుడుకోబెట్టేసావనుకో పొడవే ఉండదు. హైటెక్ సిటీ అంత కొంప, ఓషన్ పార్క్ అంత స్విమ్మింగ్ పూల్, గోల్కొండ ఫోర్ట్ లాంటి డెకరేషన్. అబ్బా బాగా బలిసిన పార్టీ మీరు. అవునరా రానా? అవునరా, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్రెండ్స్ రేపో మాపో ఎలాగ అనుకుంటాం. అందుకే ముందన్నాను. ఏ ఫీల్ అయ్యావా? అయితే మాత్రం ఆగుతామే డేడు. మొహమాట ఇది కొంచెం ఎక్కువైందిరా రే. సర్లే, అవును మా మామగారికి ఏమాత్రం ఉంటుందో? మాకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సరే పద బయలుదేద్దాం. ఎక్కడికి? నా స్వీట్ హార్ట్ మహాలక్ష్మి చూడాలరా. పదరా. మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటో అసలు ఏం తెలియకుండా నా కోసం ఏడుస్తుంటుంది. అంత లేదమ్మా, నువ్వు వెళ్ళి వస్తారు కలు, తర్వాత నువ్వే ఏడుస్తావు. ఏమవుద్ది? ఏమైనా జరగచ్చు. మహాలక్ష్మి నిన్ను చూడగానే ఏ రాయితోటైనా నీ బుర్ర బద్దలు కొట్టేచ్చు, లేదా ఊర్లో వాళ్ళందరూ చెప్పి నిన్ను కుంగించేచ్చు. ఈ లోపు మా బాబుకి కానీ రంగారామయ్య గారు కానీ ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చెట్టు కట్టేసి బాగా వెళ్ళి మహాలక్ష్మిని కలుస్తంట. అమ్మో అన్నయ్య, అన్నయ్య ఇందాకే రానా? అన్న తమ్ముడు నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండదా? రికార్డింగ్ డాన్స్ లో వద్దమ్మా. వద్దనయ్య, సారీ అన్నయ్య. అన్నయ్య ఒకసారి అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను. నేను మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళినా అని నీ దండం పెడతాను. ఎలాంటి టైప్ కాదు, నేను కూడా కాదన్నయ్య. నువ్వు తీసుకెళ్ళిపోతే అయిపోతా. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య చూడాలని ఉందని. అన్నయ్య మొత్తం తగలట్టి నువ్వు టెన్షన్ నాకా? అన్నయ్య లవ్ గురించి నీకేం తెలుసు అన్నయ్య? లవ్ అంటే ఒంట్లో కొవ్వు. అసలే టెన్షన్ ఉన్నాను, కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఏడుపు వచ్చేస్తుంది అన్నయ్య. మహాలక్ష్మిని ఒక్కసారి చూడాలనుందన్నయ్య. మనసంతా చాలా బాధగా ఉందన్నయ్య. నేను తొందరపడి మందేమన్నా దొరుకుతుందా? అయ్యా, మాఘశుద్ధ దశమి శుక్రవారం ఉదయం 7:22 అద్భుతమైన ముహూర్తం ఉందండి. అటువంటి ముహూర్తం పుష్కరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి. అలాగే అదే ఖాయం చిత్తం మహాప్రభు.
ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏం ఉపయోగం లేదు బాబు. ఆయుర్వేదంలో ఒక తోమంటే ఫట్ పని వెళ్ళిపోద్ది. నువ్వు అని చెప్తాను. అల్లుడు గారు తొందరగా కోలుకుంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తానని బామ్మగారు మొక్కున్నారంటమ్మా. వెళ్ళండి వెళ్ళండి. సడన్ గా గొడన్నారు. బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి, మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి వచ్చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏంటి సడన్గా? ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని, నిజం చెప్తాను, ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను. కానీ అప్పటికే నువ్వు సారీ మహాలక్ష్మి. సారీ మా సారీ మా రియల్లీ సారీ రా. సారీ మహాలక్ష్మి. సారీ మా. ఏ స్టాప్ క్రైంగ్ రా. సారీ రా. ఐ లవ్ యూ. సరిగ్గా అరగంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను. ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా.